హిందూపురం ఈ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే వ్యక్తి బాలకృష్ణ. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి అడ్రస్ లేడంటూ ఆందోళనలు జరుగుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ముఖ్యంగా గుక్కెడు నీరు దొరక్క జనం అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఆందోళనకు దిగుతున్నాయి. అసలు హిందూపురంలో ఏం జరుగుతోంది? బాలయ్య ఎందుకు సమ్మర్లో సెంటర్ ఆఫ్ హీట్ గా మారారు? హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికే కాదు, టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ తరపున ఎవరిని నిలబెట్టినా గెలుస్తారని అన్ని పార్టీలు అంగీకరిస్తాయి. అసలు ఎన్నికలు జరిగితే ఇక్కడ గెలుపు టీడీపీదేనని అందరూ ముందే ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు ఆ హిందూపురమే నందమూరి బాలకృష్ణకు తలనొప్పిగా మారింది. ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ మొదలు బాలకృష్ణ వరకు వచ్చిన నేతలంతా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని వాగ్దానాలు చేసినా సమస్య కొలిక్కి రాలేదు. దీంతో చెర్రెత్తుకొచ్చిన ప్రజలు 3 రోజులుగా తాగునీటి కోసం పార్టీలతో కలిసి రోడ్డెక్కి వినూత్నంగా నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. గతంలో బాలకృష్ణ పర్యటించిన సమయంలో కేవలం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించినప్పటికీ నీటి సమస్యల్ని తీర్చలేకపోయారని ప్రజలు వాపోతున్నారు. 3 నెలలకోసారి నియోజకవర్గానికి వచ్చే బాలయ్య ప్రస్తుతం 5 నెలలు గడుస్తున్నా నియోజకవర్గానికి రాలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాలకృష్ణ పిఏ వివాదం తర్వాత ఇంతవరకు ఆయన హిందూపురానికి రాలేదు. దీంతో బాలకృష్ణ ఆచూకీ తెలపాలని వైసీపీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వామపక్ష పార్టీలు, వైసీపీ నాయకులు ప్రజలతో కలిసి రోడ్డెక్కి వినూత్నంగా నిరసనలు చేపట్టారు. బాలయ్య నిర్మించిన సినిమాలోని డైలాగులతో నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. సినిమాలు చేసుకుంటున్న బాలకృష్ణ నియోజకవర్గాన్ని సీరియస్ గా పట్టించుకోవటం లేదని విపక్షం ఆరోపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఇప్పుడు దున్నపోతల ప్రదర్శన జరగడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హిందూపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పట్టణంలో మున్సిపల్ తాగునీటి పథకాల బోర్లు 150 ఉన్నాయి. వీటి నుంచి రోజుకు 2 MLD నీరు లభ్యమవుతుంది. నీటి నిర్వహణకు మున్సిపాలిటీలో విద్యుత్ బిల్లులు, PABR పంపింగ్ హౌస్ తో కలిపి నెలకు 20 లక్షలు వెచ్చిస్తున్నారు. ఏడాదికి సగటున మరమ్మతుల నిమిత్తం 12 లక్షలు ఖర్చులు చూపుతున్నారు. మున్సిపాలిటీల్లో 60 అద్దె ట్యాంకర్లు నీటి రవాణా చేస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఏడాదికి అనంతపురం మున్సిపాలిటీ నీటి సరఫరా నిమిత్తం 7 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో హిందూపురం పట్టణ ప్రజల తాగునీటి ఎద్దడిని తీర్చడానికి వైఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. అవినీతి ఆరోపణలతో ఈ పథకం ముందుకు పోలేదు. ప్రస్తుతం హిందూపురంలో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. హంద్రినివా సుజలా స్రవంతిలో భాగమైన గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి నీరు తీసుకొచ్చేందుకు పైప్ లైన్ నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రాజెక్టులు, పథకాలు అందుబాటులోకి ఎప్పుడొస్తాయో తెలియదు, కానీ ప్రస్తుతానికి తాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి. వీటికి తోడు పలు అభివృద్ధి పనులు నియోజకవర్గంలో ముందుకు సాగటం లేదు. ఇదే అవకాశంగా విపక్ష నేతలు తమ ఎమ్మెల్యే సమస్యల్ని పట్టించుకోవటం లేదంటూ వినూత్న పద్ధతిలో నిరసన తెలుపుతున్నారు. మరి దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి. ఒక్క హిందూపురంలోనే కాదు, కరువుసీమ అనంతపురం జిల్లా మొత్తానికి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఆకాశ గంగమ్మ నేలదిగి రానంటోంది, పాతాళ గంగమ్మ పైకి రానంటోంది. మరోవైపున మితిమీరిన ఎండలతో గొంతు ఎండిపోతోంది. గుక్కెడు నీటి కోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. ఇది జిల్లాలో నెలకొన్న పరిస్థితి. 1000 అడుగుల లోతుకు బోర్లేసినా నీటి జాడ దొరకటం లేదు. నీటి చుక్కకు మొహం వాచిన అనంతపురం జిల్లాలో దాహం తీరటం లేదు. పల్లెల్లో తాగునీటి కోసం ప్రజలు పానిపట్టు యుద్ధాలు చేయాల్సి వస్తోంది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ నీటి కోసం నిత్యం గొడవలు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటి కోసం మహిళలు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా నీటి కోసం జనం నానావస్థలు పడుతున్నారు. నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా పల్లెలకు నీటి సరఫరా చేస్తున్నామని చెప్తున్న అధికారుల కాకి లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేకుండా పోతోంది. జిల్లాలో మొత్తం 1003 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 678 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
375 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి సమస్య మరింత జటిలంగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 24 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరుబావులు ఎండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 12,623 బోర్లు ఉంటే సుమారు 4,000 బోర్లు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఇప్పటివరకు 108 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ప్రస్తుతం 8,000 చేతి పంపులతో మాత్రమే నీరొస్తోంది. వ్యవసాయ బావుల్లో సైతం నీరు ఇంకిపోవడంతో పలు గ్రామాల్లో బావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటుండగా కదిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మాత్రం నీటి సమస్య అధికంగా ఉంది. ఇక్కడ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ సమస్య మాత్రం తీరడం లేదు. అధికారుల గణాంకాల మేరకు జిల్లా సగటు నీటి మట్టం 15.98 మీటర్లుగా నమోదైనా చాలా ప్రాంతాల్లో గణనీయంగా పడిపోయింది. రానున్న రోజుల్లో మరింత లోతుకు పడిపోయే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య గ్రామీణ ప్రాంతాలకే కాదు, పట్టణ ప్రాంతాల్లోనూ అధికంగా ఉంది. నగరపాలక సంస్థ మినహా మిగిలిన అన్ని చోట్ల నీటి ఎద్దడి అధికంగా ఉంది. అనంత జిల్లాల్లో మున్సిపాలిటీ వారీగా తాడిపత్రిలో రోజుకు 14 మిలియన్ లీటర్ల నీరు సరఫరా కావాల్సి ఉంది. అయితే కేవలం 6 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 2.68 మిలియన్ లీటర్ల నీటిని విడుదల చేయాల్సి ఉండగా 1 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే ఇచ్చే పరిస్థితి నెలకొంది. తాడిపత్రి, హిందూపురం, రాయదుర్గం పట్టణాల్లో 2 రోజులకొకసారి నీటిని విడుదల చేసే పరిస్థితి ఉంది. జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో 1952 బోర్లు ఉండగా 522 బోర్లు ఎండిపోయాయి. అత్యధికంగా తాడిపత్రి పట్టణంలో 343 బోర్లు ఉంటే 240 బోర్లు పనిచేయని పరిస్థితి. హిందూపురం పట్టణానికి 10 మిలియన్ లీటర్ల నీరు రావాల్సి ఉండగా కేవలం 4.12 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో ఇక్కడ లక్షల్లో నీటి వ్యాపారం సాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 400 ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయి. కూలీ దగ్గర నుంచి ధనవంతుడి దాకా నీరు కొనందే పూట గడవదు. ప్రస్తుతం జిల్లాలోని 14 మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ నెలాఖరు, మే నెలలో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 50 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో 250 గ్రామాల్లో సమస్య తలెత్తే అవకాశమున్న తరుణంలో అన్ని గ్రామాల్లో కూడా ఎంత ఖర్చైనా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లా దాహార్తితో అల్లాడుతోంది. అధికారుల ప్రణాళికా లోపం, నేతల నిర్లక్ష్యం ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది.